హాయ్ అండి అందరికీ. సో అందరికీ తెలియాల్సిన విషయం ఏంటిదంటే ఆర్టీఓ ఆఫీస్లో డ్రైవింగ్ లైసెన్స్లు కానివ్వండి, ఆర్సీలు కానివ్వండి రావడం లేదు. ప్రింటింగ్ అనేది కావడం లేదు ఆర్టీఓ ఆఫీస్లో. రోడ్లపై వాహనాలు తిరగాలంటే వాహనానికి ఆర్సీ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఈ రెండింటి ఏదో ఒకటి లేకుండా ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో పట్టుబడితే భారీ ఎత్తున జరిమానా అనేది విధించడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఓ అధికారుల తనిఖీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో హైదరాబాద్లో అడుగడుగున ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు మన అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి వాహనదారుడు తన వెంట వాహన సంబంధించిన ఆర్సీ కానివ్వండి, తన డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి వెంట ఉంచుకోవాలి. అలాంటప్పుడు వాహనదారులు ఆర్సీ కార్డులు, వాహన చోదకులకు డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఆర్సీ కార్డులు కానివ్వండి రాకపోతే పరిస్థితి ఏమిటి? సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు తీరు కాంట్రాక్టర్లు సరిగ్గా కార్డులు సరఫరా చేయడం లేదు. చేయని స్థితి కారణంగా ఆర్సీ కార్డులు ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి ఏదైతే కొత్త వెహికల్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్లు కానివ్వండి, సెకండ్ వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ ఆర్సీలు కానివ్వండి, అదేవిధంగా హైపోథికేషన్ క్యాన్సిలేషన్ ఆర్సీలు కానివ్వండి, సో ప్రింట్ కావడం లేదు. సో దీనిపై ఆరా తీస్తే కార్డులో సరఫరా లేకపోవడంతో ఆలస్యం అవుతుందని చెప్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ఒక్కో రవాణా శాఖ కార్యాలయంలో సగటున ఒక రోజుకు రిజిస్ట్రేషన్లు 500 నుంచి దగ్గర 600 వరకు రిజిస్ట్రేషన్లు, అదేవిధంగా కొత్త వెహికల్స్, పాత వెహికల్స్, నేమ్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జారీ చేసిన వాటిని వారం రోజులలో మనకు ప్రింట్ చేసి బై పోస్ట్కి అనేది అందిస్తారు. సో కొత్త వాహనాలే కాకుండా రుణభారం కానివ్వండి, అంటే ఫైనాన్స్లో తీసుకున్న వెహికల్స్ కానివ్వండి, కొత్త కార్డులు కానివ్వండి, విక్రయ కార్డులు కానివ్వండి, వాహనాలకు కొత్త ఆర్సీలు ఇలా వచ్చే వాటన్నిటికీ కొత్త ఆర్సీలను ఆర్టీఓ అధికారులు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ వాహనాలకు అధికారులు ఆమోదించిన వెంటనే ఆర్సీలు అనేది ఎలా ఇబ్బంది లేకుండా ఉంటుందని, కానీ ఘనత వహించిన రవాణా శాఖ కీలకమైన లైసెన్స్లో ఆర్సీలు జారీ చేయడంలో అంతులేని ఆలస్యత్వాన్ని ప్రదర్శిస్తుంది. దీనివల్ల విమర్శలు కూడా వస్తున్నాయి. సో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో రవాణా శాఖ లైసెన్సులు జారీకి ఆర్సీ కార్డులు జారీ చేసిన నిర్దిష్టమైన ఫీజులు ఆన్లైన్లో వసూలు చేస్తున్నది. ఎక్కడ కూడా ఉచితమైన సేవలు లేవు. ఒక్క కార్డుకు జారీకి 70 రూపాయలను మించి ఉండదని ప్రింటింగ్ రంగంలో నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్క కార్డు జారీ చేయడానికి కార్డుకు 400 రూపాయలు, టూ వీలర్కు 200 రూపాయలు వసూలు చేస్తున్న రవాణా శాఖ సకాలంలో కార్డులు ఇవ్వకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీల సమయంలో వేలల్లో జరిమానాలు చెల్లించుకోవాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2025 జనవరి 25 నుంచి కార్డులు సరఫరా కావడం లేదు, నిలిచిపోయాయి. కొద్ది మాత్రమే కార్డులు వస్తున్నాయని, ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో ప్రింటింగ్ అవుతున్నాయని చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం మార్చి నెల 18 వరకు ప్రింటింగ్ అయ్యి డిస్పాచ్ వరకు వెళ్ళినట్లు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఏమిటో అవాస్తవం ఏంటో తెలీదు. సో ఫిబ్రవరి చివరి రోజులు, మార్చి మొదటి వారంలో ఆమోదం పొందిన ఆర్సీలో డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు మాత్రం ఇంకా రాలేదని అక్కడ ఉన్న ఆర్టీఓ ఆఫీసులో వర్క్ చేస్తున్నటువంటి ఏజెంట్లు తెలపడం జరిగింది. ఒకవేళ ఆర్సీలు ప్రింట్ అయితే మేము మీకు కాల్ చేసి పంపిస్తామని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రైవింగ్ లైసెన్సులు కానివ్వండి, ఆర్సీలు కానివ్వండి, ఫైనాన్స్ ఉన్న క్లియర్ అయిన తర్వాత హైపోథికేషన్ క్యాన్సిలేషన్ ఆర్సీలు కానివ్వండి, నేమ్ ట్రాన్స్ఫర్ ఆర్సీలు కానివ్వండి, ఏ ఇతరత్ర ఆర్టీఓకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆర్సీలు కానివ్వండి ప్రింట్ కావడం లేదు. దయచేసి ఎటువంటి ఆందోళన చెందొద్దు ప్రజలు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానివ్వండి, ఆర్టీఓ అధికారులు కానివ్వండి, సో ఆన్లైన్లో మీకు ఆల్రెడీ ఆర్టీఐ ఎంవాలెట్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన మీ సేవ యాప్లో మీరు చూసుకోవచ్చు. సో వాహనదారులను ఇబ్బంది పెట్టకుండా మీరు కూడా సకాలంలో
ప్రభుత్వం నుంచి ఈ ఆర్సీ కార్డులు అనేది మీరు ప్రింట్ చేసి పోస్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కొన్ని కార్డ్స్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ప్రింట్ అనేది ఇవ్వడం లేదు. ఈ ప్రింట్ ఇవ్వకుండా మళ్ళీ రిటర్న్ తీస్తున్నారు. రిటర్న్ చేసినప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే 2 నుంచి 4 వరకు రమ్మంటున్నారు. అప్పుడు ఏదైతే పాస్ అనే స్లిప్ ఉంటుందో, ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన స్లిప్ ఉంటుందో, అప్లికేషన్ ఫామ్ సంబంధించిన స్లిప్ ఉంటుందో, సో దానితోడు ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా ఆర్టీఓ ఆఫీస్లో కొద్దిగా డిలే చేయడం జరుగుతుంది. దీని గురించి స్పందించాలని అక్కడ ఆర్టీఓకి సంబంధించిన అధికారులు కానివ్వండి, డిటిఓ కానివ్వండి, అక్కడ హెల్ప్ డెస్క్ను పెట్టేసి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి లైసెన్స్ అనేది సెర్చ్ చేసి ఒక నిర్దిష్ట సమయంలో లైసెన్సులు అనేది సరఫరా చేస్తే చాలా మంచిగా ఉంటుందని ఈ వీడియో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారులకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, అందరికీ సహకరించండి. పోలీసు వాళ్ళకు కూడా సహకరించండి. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ట్రిపుల్ రైడింగ్ అనేది చేయకూడదు. హెల్మెట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అదేవిధంగా వెహికల్కి వచ్చేసి నెంబర్ ప్లేట్ కానివ్వండి, కొంతమంది నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. సో నెంబర్ ప్లేట్ లేకపోతే చట్టరీత్యా నేరం. సో అదేవిధంగా ట్రిపుల్ రైడ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకూడదు. సో మన మీద మన ఫ్యామిలీ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సో ఆర్టీఓలకు కానివ్వండి, పోలీసు వాళ్ళకు కానివ్వండి, ట్రాఫిక్ వాళ్ళకు కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఈ వీడియో ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.